ఇంకొక ప్రశ్న అన్న, ఇది ఆన్లైన్ లో నుంచి వచ్చింది, చాలా జెన్యున్ గా అనిపిస్తా ఉంది క్వశ్చన్. ప్రశ్న ఏంటంటే, హాయ్ అన్న, కుడ్ యూ ప్లీజ్ ఆస్క్ దిస్ క్వశ్చన్ టు సాయి అన్న. ఐఎమ్ అన్ ఇంట్రోవర్ట్, అట్లీస్ట్ ఐ థింక్ ఐ am. I cannot talk much in any given circumstance, and I find very hard to pray to God more than 5 to 10 minutes. I cannot repeat words just to fill the time. How to overcome this shallowness and to spend more time in prayer? And I want to say thank you for this question. ఎందుకంటే ఈ ప్రశ్నలో ఉన్నటువంటి ఆనెస్టీ నాకు నచ్చింది, యథార్థత నచ్చింది, ఇంటెగ్రిటీ నాకు నచ్చింది. ఇంకొకటి చెప్పాలంటే, ఇంట్రోవర్ట్లైనా ఎక్స్ట్రోవర్ట్లైనా సరే, ఎవ్రీబడి ఫేస్ దిస్. We don't last more than 5 to 10 minutes. But I want to say one thing. Brothers, స్విమ్మింగ్ చేసేటువంటి వాళ్ళకి, రన్నింగ్ చేసేటువంటి వాళ్ళకి బాగా అర్థమవుతుంది నేను చెప్పేటువంటిది. రన్నింగ్ చేసేటప్పుడు మీరు కనుక కొత్త రన్నర్ అయితే, యూ డోంట్ లాస్ట్ మోర్ దెన్ ఎ మినిట్. బట్ యూ గాట్ టు ప్రాక్టీస్, యూ గాట్ టు ప్రే, యూ గాట్ టు రన్ ఎవ్రీ డే. ప్రతిరోజు మనం యాక్చువల్గా రన్నింగ్ చేస్తున్నప్పుడు, దిస్ ఈస్ వాట్ హ్యాపెన్స్ టు మీ. ఏంటంటే, ఒక సీజన్లో నేను ఎవ్రీడే రన్ చేస్తాను. సో అండ్ దెన్ ఐ ఇంక్రీజ్ మై రన్నింగ్ కెపాసిటీ టు 25 minutes, ఆపకుండా 25 minutes పరిగెత్తడం, 30 minutes పరిగెత్తడం వరకు తీసుకెళ్తాను. అండ్ దెన్ ఐ డ్రాప్ అయిపోతుంది రన్నింగ్. సో ఐ పుట్ ఆన్ వెయిట్, చాలా వెయిట్ స్టార్ట్ చేస్తాను. కానీ ఏమవుతుందంటే, నేను మొదలు పెట్టినప్పుడు 3 minutesతో మొదలు పెడతాను, 3 minutes కంటిన్యూస్గా రన్ చేయడంతో మొదలు పెడతాను. మధ్యలో ఆపేసిన తర్వాత మళ్ళీ ఐ గో బ్యాక్ టు 3 minutes, అండ్ దెన్ అక్కడి నుంచి మళ్ళీ బిల్డ్ చేసుకొని రావటం స్టార్ట్ అవుతుంది. కానీ ఈసారి అంత కష్టం కాదు, ఎందుకంటే నేను ఆల్రెడీ 30 minutes రన్ చేసి ఉన్నాను కాబట్టి ఐ నో హౌ టు డూ దట్ అనేది. స్విమ్మింగ్లో కూడా చాలా మందికి తెలుసు. కొత్తగా స్విమ్మింగ్ స్టార్ట్ చేసినటువంటి వాళ్ళు 10 seconds కంటే ఎక్కువ చేయలేరు, దూరం వెళ్ళలేరు ఎక్కువ మంది. కానీ బట్ యు సీ పీపుల్ యాక్చువల్లీ హూ గో లాంగర్ టైమ్స్. నేనేమంటానంటే, ప్రేయర్లో కూడా 5 to 10 minutes కంటే ఎక్కువ చేయట్లేదంటే, బికాస్ వీఆర్ బిగినర్స్, ఇట్స్ ఓకే. బట్ డోంట్ ఫోకస్ ఆన్ ద టైం. నేను ఇంత టైం నేను ప్రేయర్ చేయాలనేటువంటిది దాని మీద ఫోకస్ పెట్టుకోవద్దు దయచేసి. బట్ యు ప్రే దట్ యు ప్రే యువర్ హార్ట్ అవుట్. ఈవెన్ వెన్ యూ ఫీల్ దట్, ప్రభా నేను చాలా డిస్ట్రాక్ట్ అయిపోతున్నాను, దట్స్ ఓకే. యు గో అలాంగ్ యాక్చువల్లీ విత్ వాట్ కన్సర్న్స్ యూ. ఫర్ ఎగ్జాంపుల్, నేను రీసెంట్గా ఒక ఫ్రెండ్కి చెప్తున్నాను ఏంటంటే, మా ఫ్రెండ్ ఒక మాట చెప్తున్నాడు. హీ వాజ్ అ స్మాల్ గ్రూప్ లీడర్. సాయి, నేను ప్రార్థన చేసేటప్పుడు చాలా డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటాను, నువ్వు ఎట్లాగ డిస్ట్రాక్షన్స్ నీకు ఉంటాయా అని అడిగాడు ఆయన. నేను ఐఎమ్ ఎన్ ADHD పర్సన్. క్లినికల్గా నేను టెస్ట్ చేయబడలేదు కానీ, బట్ ఐ హ్యావ్ ఆల్ ద పుష్కలంగా ఉన్నాయి నాకు అందులో ఉండాల్సినవన్నీ. అంటే ADHD అంటే ఐ హ్యావ్ అటెన్షన్ డెఫిసిట్. ఒక 5 నిమిషాల కంటే నేను ఎక్కువ ఫోకస్ చేయలేను దేని మీద అయినా సరే. సో ప్రార్థన చేసేటప్పుడు కూడా ఏంటంటే, దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ యాక్చువల్లీ దట్ కమ్ టు మై మైండ్. చాలా డిస్ట్రాక్షన్స్ అవుతూ ఉంటాయి. నేనేం చేయటం నేర్చుకున్నానంటే, ఎందుకు డిస్ట్రాక్ట్ అవుతున్నానంటే, నేను దీని గురించి ప్రార్థన చేసేటప్పుడు నా హృదయం యాక్చువల్గా దేని గురించో బాధపడుతుంది, నా హృదయం యాక్చువల్గా దేని గురించో టెన్షన్ పడుతుంది, నర్వస్ అవుతుంది. మేబీ దేవుడిని ఆ ప్లేస్కి తీసుకెళ్తాను. దీనికోసం నేను ప్రార్థన చేస్తున్నా సరే, ప్రభా కానీ ఈ టైంలో నేను దీని గురించి ఆలోచిస్తున్నాను ప్రభా, ఇది ఎందుకు నా మైండ్ మీద బాగా ఫోకస్ చేస్తుంది, ఐ వాంట్ టు ప్రే అబౌట్ దిస్ టు యూ లార్డ్. నేను దీనికోసం అంటే నా ADHDలోకి ప్రభువుని కూడా తీసుకెళ్తున్నాను, నా అటెన్షన్ డెఫిషియన్సీలోకి ప్రభువుని కూడా తీసుకెళ్తున్నాను నేను. సో ఐఎమ్ టెలింగ్ హిమ్ వాట్ ఎవర్ కమ్స్ టు మై మైండ్, ఐఎమ్ సేయింగ్ లార్డ్ కుడ్ యూ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దిస్ వన్. నేను ప్రకాష్ కోసం ప్రార్థన చేసేటప్పుడు నా డిజర్టేషన్ గుర్తుకొచ్చింది అనుకోండి, PhD వర్క్ గుర్తుకొచ్చింది, కానీ ప్రకాష్ గురించి ప్రార్థన చేయాలనుకుంటున్నాను. నేను ఏం చేస్తానంటే, PhD ప్రభా నేను ప్రకాష్ గురించి ప్రార్థన చేయాలని స్టార్ట్ చేశాను, కానీ ఎందుకో నేను అసలు PhD విషయంలో చాలా భయపడుతున్నాను, నా గుండె కొట్టుకుంటున్నాను ప్రభా, నేను చేయగలనా లేదా అనేటువంటిది చాలా బాధపడుతున్నాను ప్రభా, నాకు సహాయం చేయవా ఈ విషయంలో ప్లీజ్ ప్రభా అని ఐ ప్రే ఫర్ సమ్ టైమ్ అండ్ దెన్ కమ్ బ్యాక్ అగైన్ ఫర్ ప్రకాష్. సో అంటే టెల్లింగ్ దీస్ ఆర్ ద థింగ్స్ దట్ వీ డూ. This is a communion that we are doing. We are pouring out our hearts in front of God. And it's okay if you don't have
లైక్ 5 to 10 minutes కంటే మీరు లాస్ట్ అవ్వకపోతే దట్స్ ఓకే. డోంట్ వరీ అబౌట్ ద టైమ్ అట్ ఆల్. డోంట్ సీ ద టైమ్. ఓన్లీ కేర్ అబౌట్ దిస్ థింగ్. ప్రభుతో నేను పెన వేసుకున్నానా లేదా, ఈరోజు నా హృదయాన్ని ఆయన ముందు విప్పానా లేదా అనేటువంటిది ఒక పాయింట్. సో సెకండ్ థింగ్ ఐ వాంట్ టు సే ఇస్ ఇఫ్ యూ డోంట్ నో హౌ టు ప్రే, రీడ్ ద ప్రేయర్స్ ఇన్ ద స్క్రిప్చర్. నేను చెప్పాను కదా ప్రేయింగ్ విత్ పాల్. సో పౌలు యొక్క ప్రార్థనలు ఏంటి, ఆయన ప్రార్థనలో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, దేని గురించి ప్రార్థన చేస్తున్నాడు, దేని గురించి ప్రార్థన చేయమని అడుగుతున్నాడు, సత్యంతో మనల్ని మనం నింపుకుందాం. దట్స్ అనదర్ వే యాక్చువల్లీ దట్ వీ కెన్ ప్రే ఫర్, బికాస్ ట్రూత్ఫుల్ ప్రేయర్స్, స్క్రిప్చురల్ ప్రేయర్స్. సో ద థర్డ్ థింగ్ ఐ వాంట్ టు సే ఈజ్ రీడ్ సమ్ ప్రేయర్స్. ఎందుకంటే యాంగ్లికన్ సో యాక్చువల్గా బుక్ ఆఫ్ కామన్ ప్రేయర్ అని ఉంటుంది. ఆ బుక్ ఆఫ్ కామన్ ప్రేయర్లో దేర్ ఆర్ సమ్ ప్రేయర్స్ యాక్చువల్లీ దట్ పెద్ద పెద్ద భక్తులు చేసినటువంటి ప్రార్థనలు ఉంటాయి. ఆ ప్రార్థనలు ప్రార్థిద్దాం. ఈరోజు నేను 2 ప్రార్థనలు మీ ముందు పెట్టాను. సో నేను 2 ప్రార్థనలు చూపించాను. అందులో నేను ప్రభుని ఈ విధంగా అడిగాను, ప్రభు నాకు అది ఇచ్చాడు అనేటువంటి పాయింట్స్. దీస్ ఆర్ ప్రేయర్స్. రీడ్ దెమ్. కొన్నిసార్లు నాకు ఏమనిపిస్తుందంటే ఐ రీడ్ యాక్చువల్గా కీర్తనల్ని, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఉన్నటువంటి కొన్ని కీర్తనలు తీసుకొని ఐ ప్రే ఫర్ దట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కీర్తన ఉంటుంది ఏంటంటే ఐ లైక్ దిస్ వెరీ మచ్. దిక్కు లేని వాడను ప్రభు అనేటువంటిది. దట్స్ టర్న్ దట్ ఇన్ టు ప్రేయర్. ఆ పాట పాడేటప్పుడు యూ కెన్ టర్న్ దట్ ఇన్ టు ప్రేయర్. సో యూ కెన్ ప్రే, సింగ్ సాంగ్స్. హిమ్స్ని కీర్తనల్ని మనం ప్రార్థనలుగా మార్చచ్చు. పాటలు పాడుకుంటూ మనం యాక్చువల్గా దాన్ని ప్రార్థనలుగా కన్వర్ట్ చేయొచ్చు. సో బీ క్రియేటివ్ ఇన్ యువర్ ప్రేయర్స్. ప్రభుతో నేను ఎట్లా కనెక్ట్ అవ్వాలి, ప్రభుతో నా హృదయాన్ని ఎట్లా పంచుకోవాలి, ప్రభు యొక్క హృదయాన్ని నేను ఎట్లా వినాలి, ప్రభుని ఎట్లా నా జీవితంలోకి నేను ఆ ఇంటర్సెక్షన్ నేను ఎట్లా అనుభవించాలి. హ్యావ్ దట్ యాజ్ ద ఫోకస్. డోంట్ పుట్ టైమ్ యాక్చువల్లీ యాజ్ ద కన్స్ట్రెంట్. జస్ట్ పుట్ దట్ ఫోకస్. ఓకే.